హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, మనకి 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది 6100 పోస్టులతోటి. బట్ దాని యొక్క నోటిఫికేషన్ అనేది ప్రిలిమ్స్ కండక్ట్ అయ్యి ఈవెంట్స్ కండక్ట్ చేయాల్సి ఉంది. బట్ అది అనేది కేసు వల్ల పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక న్యూ నోటిఫికేషన్ గురించి మనకి చాలా పుకార్లు అని అనుకుంటున్నాం. అవన్నీ స్ప్రెడ్ అయిన దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా న్యూ నోటిఫికేషన్ రాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి కారణం ఇప్పుడే రీసెంట్గా రిలీజ్ అయిన ఇప్పుడు చూడండి ఈ ప్రెస్ నోట్, అదే మెమోరండం. సో ఇక్కడ ఈ మెమోరండంలో అసలు యాక్చువల్గా ఏముందంటే, యాక్చువల్గా ది ఆఫీసర్స్ ఇన్ ద అడ్రసెస్ ఎంట్రీ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫినిష్ ద వేకెన్సీ పొజిషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పెర్ఫార్మా ఇంక్లూడింగ్ డిప్యూటేషన్ యాజ్ 30/6/2024 for the direct recruitment in the police department to chief office both in a soft copy and signed copy to pin Gmail అని ఒక ఇమీడియట్లీ అని ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా 30/6/2024 కల్లా ఏ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అవన్నీ మొత్తం అన్నీ కలిపి ఒకసారి ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఎంతమంది ఖాళీలు ఉన్నారనేది మనకు తెలియాలి అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి కొత్త నోటిఫికేషన్ రావడానికి చాయిస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే 2025 జనవరికి మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. సో ఆ క్యాలెండర్లో మనకి ఏపీ పోలీసు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కొత్తగా రాబోతుంది. సో దానికి సంబంధించి సన్నాహాలు అనేది ఇప్పటి నుండి మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది ఇది ఆల్రెడీ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. బట్ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, కిందటి రిక్రూట్మెంట్కి ఎవరైతే మనకి కానిస్టేబుల్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదో, అదేవిధంగా ఎస్ఐ జాబ్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి బాగా అచీవ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.